గత కొన్ని మాసాల క్రితం తమిళనాడు ప్రభుత్వం కూడా వర్కింగ్ అవర్స్ని 8 అవర్స్ నుంచి 12 అవర్స్కి పెంచింది. దానిలో పెద్ద విమర్శలు వచ్చాయి, వర్కర్స్ గొడవ చేశారు. దాంతో మళ్ళా మొన్న మేలో ఆ 12 అవర్స్ నుంచి 8 అవర్స్కి తగ్గించింది. అయినా కానీ నిన్న మొన్న తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో స్టాలిన్ గారు, ఆయన లండన్ వెళ్ళి రోల్స్ రాయిస్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏదైతే రోల్స్ రాయిస్ ఇంజన్స్ ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమిళనాడులో పెట్టే విధంగా ఆయన ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనమాట. అంటే అక్కడ 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉన్న తమిళనాడులో స్పెషల్గా ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ చేయడం వల్ల తమిళనాడులో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చి తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నాయి, ఇండస్ట్రీస్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాయి అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కేవలం వర్కింగ్ అవర్స్ పెంచి కాదు, ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ చేయడం, ఇండస్ట్రియల్ సప్లై చైన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. తమిళనాడు ప్రభుత్వం 2023 ఏప్రిల్లో వర్కింగ్ అవర్స్, ప్రైవేట్ సెక్టర్లో వర్కింగ్ అవర్స్ 8 గంటల నుంచి 12 గంటలు పెంచుతూ అప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చింది. దానివల్ల అందరూ గొడవ చేయడంతో, వర్కర్స్ అందరూ గొడవ చేయడంతో ఆ మరుసటి నెలలోనే అంటే మే 2023లోనే 12 గంటల నుంచి 8 గంటలకు మళ్ళా వర్కింగ్ అవర్స్ తగ్గించేసింది అనమాట.